వెల్కమ్ టు ఎంఎస్ జెమ్ స్టోన్స్. సో మర్క్యూరీ గురించి చెప్పుకుందాము. సో బుధుడికి సంబంధించిన రత్నాలు అండ్ బుధుడికి సంబంధించి ఎమరాల్డ్ అనేది మనం పెట్టుకుంటాము. వెన్ బుధ ఈజ్ యోగకారక, లగ్నాత్ బుధుడు చాలా బాగుండి బలం, యూజువల్గా బుధుడికి బలం ఎప్పుడు తక్కువే ఉంటుంది. షద్బలాల్లో కూడా బుధుడికి అన్నిటికన్నా అన్ని గ్రహాలతో కంపేర్ చేసినప్పుడు బుధుడికి తక్కువ ఉంటుంది, రవికి చాలా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి బుధుడు ఈ మంచివాడు అయితే కనుక మ్యాక్సిమమ్ పెట్టుకోవచ్చు. అంటే లైక్ లగ్నాత్ మంచివాడు అవ్వాలి, ప్లేస్మెంట్ బాగుండాలి, 6, 8, 12 కాంబినేషన్స్ రాకూడదు. ఇలాగా ఒరిజినల్ మనకి అంటే నవరత్నాలలో నవగ్రహాలకు సంబంధించినవి పెట్టుకునేటప్పుడు చాలా రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, కొంతమంది జన్మ నక్షత్రము, ఎందుకంటే మొన్న ఈ మధ్యన చూశాను, ఆవిడది జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి ఇది పెట్టుకోమని చెప్పారంట. అదేంటి ఎమరాల్డ్ పెట్టుకోమని. పెట్టుకున్న దగ్గర నుంచి నాకు ఇంకొంచెం ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది, ఇవన్నీ స్ట్రెస్ఫుల్గా అయిపోయింది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై యాంగర్, ఇవన్నీ బికాస్ మూనాంద నక్షత్రం ఆఫ్ జ్యేష్ఠ అంటే మీరు పుట్టినప్పుడే అయిపోయిందని. ఇట్ డజంట్ మీన్ మళ్ళీ అది పెట్టుకోమని కాదు. అందుకే జన్మ నక్షత్రంతో పెట్టుకోవడం అనేది అవసరము లేనిది. కాబట్టి మీకు ఎమరాల్డ్ మనకి బుధుడు కనుక మంచివాడైతే పెట్టుకోవచ్చు. అండ్ బుధుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రొఫెషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే లీగల్, లాకి సంబంధించి లాయర్సు, బిజినెస్ పీపుల్, అడ్వైజర్సు అండ్ క్రిటికల్ థింకింగ్లో ఉండేవాళ్ళు అండ్ అడ్మినిస్ట్రేటర్సు, వీళ్ళకి యూజువల్గా మీకు ఎమరాల్డ్ పెట్టుకోవడం వల్ల మీ స్ట్రాటజికల్ మూవ్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. సో చాలా బాగుంటుంది. అండ్ అయితే బుధుడు బాగాలేకపోతే ఏం చేయాలి అని అంటే జేడ్ పెట్టుకోవచ్చు. జేడ్ అని ఉంటుంది, ఈక్వలెంట్ టు మనకి బుధుడిచ్చే అంటే బుధగ్రహానికి కావాల్సిన ఎనర్జీస్ అన్నీ కూడాను ఎక్సలెంట్గా ఇచ్చి, బుధుడికి ఆల్టర్నేటివ్ ఎమరాల్డ్ మనకి సెట్ కాదు అన్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ జేడ్ ఒకటి పెట్టుకోవచ్చు. అండ్ అలానే ఇంకా మీకు ఎవరికైనా సరే సూటబుల్ది ఏదైనా కావాలి, బ్లడ్ స్టోన్ అనేది ఒకటి ఉంది, బట్ అది కొంచెము మంచి ఎక్సలెంట్ దొరకడం కష్టము. కాకపోతే అది కూడా డార్క్ గ్రీన్ కలర్లో ఉండి రెడ్ కలర్ స్పాట్స్ ఒకటి ఉంటాయి. అయితే ఏంటంటే జేడ్ అనేది బెస్ట్, సెకండ్. అండ్ ఎమరాల్డ్ బాగుంటే ఎమరాల్డ్ పెట్టుకోవచ్చు. అండ్ అయితే యూజువల్గా ఎమరాల్డ్ ఎప్పుడు గోల్డ్లో పెట్టాలి, సిల్వర్లో పెట్టకూడదు. సో అండ్ బాగున్నప్పుడు తప్పకుండా మీరు పచ్చని పెట్టుకోవచ్చు. అండ్ లేనప్పుడు జేడ్ అనే ఆల్టర్నేటివ్ బ్రేస్లెట్ కానీ, లేకపోతే నేను ఇందాక సెమీ ప్రెషర్స్లో నేను చెప్పేవి ఏమైనా యూ కెన్ వేర్ ఇట్ యాజ్ ఎ బ్రేస్లెట్ ఆర్ రింగ్ కానీ బ్రేస్లెట్ కానీ చేయించుకోవచ్చు. కాకపోతే బ్రేస్లెట్స్లో ఏంటంటే మీకు ఆ క్యారెట్స్ వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను బ్రేస్లెట్ సజెస్ట్ చేస్తే బ్రేస్లెట్ తీసుకోండి, రింగ్ సజెస్ట్ చేస్తే రింగ్ తీసుకోండి. ఓకే, ఈ విధంగా మీరు బుధగ్రహానికి సంబంధించి, ఎందుకంటే మోస్ట్లీ ఎవరి జాతకంలో చూసినా బుధబలం తక్కువే ఉంటుంది కాబట్టి యూజువల్గా జేడ్స్ కానీ లైక్ మనకి ఈ బుధ సంబంధమైన సెమీ ప్రెషియస్లో ఆర్నమెంట్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే బుధగ్రహ బలం పెరగడం వల్ల లాజికల్ ప్రెసెన్స్ అండ్ ఆలోచన విధానాలు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనకు వచ్చేది 2 విషయాలు: కమ్యూనికేషన్ బాగాలేకపోవడము, సరైన విధంగా ఆలోచించకపోవడం. రెండిటికి కారణము బుధుడికే ఉంటుంది. కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన ఎనర్జీస్ పర్ఫెక్ట్గా పనిచేసినప్పుడు మీ జ్ఞానము, మీ లాజికల్ ప్రెజెన్స్ ఆ టైంకి అద్భుతంగా పనిచేస్తాయి. టైమ్లీ డెసిషన్ తీసుకోగలుగుతారు. కమ్యూనికేషన్ రాంగ్ వేలో వెళ్ళదు. ఎందుకంటే వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ కమ్యూనికేషన్. మనకు ఎంత నాలెడ్జ్ ఉంది అనే దానితో పాటుగా ఎక్కడ ఎప్పుడు మనం దాన్ని ప్రజెంట్ చేయాలి అనే జ్ఞానాన్ని, టైమ్లీ సెన్స్ని, లాజికల్ ప్రజెన్స్ని ఇచ్చే వన్ అండ్ ఓన్లీ ప్లానెట్ మర్క్యూరీ. కాబట్టి బుధ సంబంధమైన వాటిని పెట్టుకోవడం ద్వారా వీటిని పెంచుకునే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ ఇఫ్ యు ఆర్ ఇన్ టు కమ్యూనికేషన్ ఫీల్డ్స్ లైక్ మీడియా అండ్ లా అండ్ వీటిలో ఉన్నప్పుడు తప్పకుండా, అండ్ పబ్లిక్ స్పీకింగ్, పిఆర్స్, వీటిలో ఉన్నవాళ్ళు పెట్టుకోవడం ద్వారా ఎక్కువ సక్సెస్ని, రైటర్స్కి కూడాను చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ది మర్క్యూరియన్కి సంబంధించి బుధ సంబంధమైన రత్నాలు పెట్టుకోవడం ద్వారా. సో మీరు ఏ స్టోన్ అయినా సరే, లేడీస్ అయితే ఏ షేప్లో పెట్టుకోవాలి, ఏ కట్లో పెట్టుకోవాలి, జెంట్స్ అయితే ఏది పెట్టుకోవాలి, అన్నీ కూడా కేటగరైజ్ చేసి మీకు ఎంఎస్ జెమ్ స్టోన్స్లో ఉన్నాయి. మీరు ఒక జెమ్ స్టోన్ని తీసుకోండి, రింగ్ మీ సైజులో ఆర్డర్ ఇచ్చుకోండి. అండ్ ప్రతిదీ సర్టిఫైడ్ అండ్ మెటల్కి కూడాను మనకి లైక్ మీకు మంచి మార్కింగ్ అనేది హాల్ మార్క్ రిలేటెడ్ వచ్చి తప్పకుండాను ప్రతిదీ కూడాను ఒరిజినల్ మీకు ఇవ్వడం జరుగుతుంది విత్ ప్యూరిఫికేషన్ అండ్ ఎనర్జైజేషన్.
సో అది మళ్ళీ మీకు పెట్టుకునేటప్పుడు ఏ రోజు పెట్టుకోవాలి, ఏ టైంలో పెట్టుకోవాలి, ఇవి కూడా మీకు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీనే గైడ్ చేస్తుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. బై.